పీఎం ఈ బస్సు సేవతో రవాణా రంగంలో నూతన శకం మొదలవుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖలో సింహపురి ఈ బస్సు డిపో పవర్ రూమ్ను మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడుపుతున్నామన్నారు. విశాఖకు 100 బస్సులు కేటాయించామన్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు వంటి నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ పథకం కింద ఏర్పాటవుతున్న సింహపురి ఈ బస్సు డిపోను ఆయన పరిశీలించారు. విశాఖకు కేటాయించిన 100 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు పవర్ రూమ్తో పాటు సబ్స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలు వేగంగా పూర్తి చేశామన్నారు. మరో 2 నుంచి 3 నెలల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. ఈ బస్సులు వచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రానికి తొలి దశలో 750 ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రస్తుత బస్సులతో పాటు కొత్త ఈ బస్సులతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి మండిపల్లి తెలిపారు. ఎప్పటికీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఏపీఎస్ఆర్టీసీని ఒక ఇంచు కూడా ప్రైవేట్ పరం చేయము. మేము ఒకటే చెప్తున్నాం, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కొన్ని విభాగాల్లో మాత్రమే పీపీపీ మోడ్లో ఇక్కడికి బస్సులు తీసుకున్నా, ఇక్కడ ఆస్తులు డెవలప్ చేసినా కూడా పీపీపీ మోడ్లో డెవలప్ చేస్తున్నామే తప్పక ఎక్కడ ప్రైవేట్ పరం చేయడం లేదు. ఎలక్ట్రికల్ బస్సుల విషయానికి వస్తే ముందు ఏ విధంగా హైర్ బస్సులను పెట్టుకొని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నడిపించే వాళ్ళము, ఇప్పుడు కూడా ప్రైవేట్ ఆపరేటర్కు బస్సులు ఇవ్వడం జరిగింది. ఆ బస్సుల్లో కండక్టర్ వచ్చి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వాడు ఉంటాడు, డ్రైవర్ వచ్చి ఆపరేటర్కి సంబంధించిన వాడు ఉంటాడు. ఇవన్నీ అపోహలే తప్పక ఎక్కడా లేదండి. ఇక్కడ ఉన్న కార్మికుని యొక్క భద్రత, అలాగే ఈ సంస్థ యొక్క ఆస్తులు కాపాడుకుండే లక్ష్యం మీద ప్రభుత్వం పనిచేస్తుందే తప్పక ఎప్పుడు ఇలాంటి చర్యలు అయితే తీసుకోదు.